చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దాడి ఎవరు చేస్తారా? అరే నేను దాడి చేయాలని మీరు ఆగుతారా? నేను మీ మీద దాడి చేయాలని ఆగుతారా మీరు? కాబట్టి మీకు చెప్తున్నాయిక మీకు ఇచ్చే పేరు అయిపోయింది. మీరు ఆ పేరుని సద్వినియోగం చేసుకోండి, భార్య పిల్లలతో పాల్పడండి పండి మీరు వదిలేస్తా. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ నువ్వు మాట్లాడితే ఎవరు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని, విజయవాడ రాకుండా ఎవడు ఉండడు. ఎవరు విజయవాడ మీద వదిలిపెట్టేది చంద్రబాబు గారి మీద పిచ్చి ఒకడు వచ్చి నేను ఓపెన్గా చెప్తున్నా. ఒకసారి మీడియా మిత్రులు కూడా పరీక్షించుకోండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు మీ వీడియోలో తెలుస్తారు. ఏ ఒక్క వ్యక్తి ఎవరి మీద దాడి చేసాము మేము? ఎవరి మీద దాడి చేయాల? ఎందుకని ఈ కుక్కలు, వీళ్ళు అరిచే కుక్కలు వీళ్ళ గురించి తెలుసు. మా కృష్ణా జిల్లాలో ఎవరు కొడాలని కానీ, వల్లభనేని వంశీ కానీ, జోగి రమేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, వెల్లంపల్లి సీను కానీ, ఈ 5 కూడా అరిచే కుక్కలు. దర్జాకు సీన్ లేదు వీళ్ళకి. కాబట్టి మేము వదిలేసాం ఇదే వచ్చారు రాని. అలాగనే మళ్ళీ ఇంకా అడుగుతున్నారు ఇంకా పిచ్చుకుంటారు. మళ్ళీ వాడు కలిపి ఏం చెప్తాయని చెప్తాయని లాగా పెట్టుకోడతారు. అలా చెప్పాం మేము కూడా చెప్తున్నాయి. అలా కానీ ఎక్కడైనా సరే నీ పిచ్చి పిచ్చి వాకులు వాగు నీకు ఇచ్చిన పేరు ఏదైతే చంద్రబాబు గారి గురించి ఒక మాట మాట్లాడామంటే నువ్వు కాదు ఎవరు మాట్లాడినా సరే విజయవాడలో ఉద్దాయంకన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు సైనికుడు కావాలంట. నేనేదో ఎమ్మెల్యే అవ్వలేదు, ఎంపీ అవ్వలేదు, ఉదయాంకరణ ఉన్నాడు అనుకుంటున్నారు మీరు. అవన్నీ నథింగ్. నాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ముఖ్యం. ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వాగులు వాగారంటే మాత్రం విజయవాడ బోర్డర్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తాను. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దాడి ఎవరు చేస్తారా? అరే నేను దాడి చేయాలని మీరు ఆగుతారా? నేను మీ మీద దాడి చేయాలని ఆగుతారా మీరు? కాబట్టి మీకు చెప్తున్నాయిక మీకు ఇచ్చే పేరు అయిపోయింది. మీరు ఆ పేరుని సద్వినియోగం చేసుకోండి, భార్య పిల్లలతో పాల్పడండి పండి మీరు వదిలేస్తా. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ నువ్వు మాట్లాడితే ఎవరు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని, విజయవాడ రాకుండా ఎవడు ఉండడు. ఎవరు విజయవాడ మీద వదిలిపెట్టేది చంద్రబాబు గారి మీద పిచ్చి ఒకడు వచ్చి నేను ఓపెన్గా చెప్తున్నా. ఒకసారి మీడియా మిత్రులు కూడా పరీక్షించుకోండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు మీ వీడియోలో తెలుస్తారు. ఏ ఒక్క వ్యక్తి ఎవరి మీద దాడి చేసాము మేము? ఎవరి మీద దాడి చేయాల? ఎందుకని ఈ కుక్కలు, వీళ్ళు అరిచే కుక్కలు వీళ్ళ గురించి తెలుసు. మా కృష్ణా జిల్లాలో ఎవరు కొడాలని కానీ, వల్లభనేని వంశీ కానీ, జోగి రమేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, వెల్లంపల్లి సీను కానీ, ఈ 5 కూడా అరిచే కుక్కలు. దర్జాకు సీన్ లేదు వీళ్ళకి. కాబట్టి మేము వదిలేసాం ఇదే వచ్చారు రాని. అలాగనే మళ్ళీ ఇంకా అడుగుతున్నారు ఇంకా పిచ్చుకుంటారు. మళ్ళీ వాడు కలిపి ఏం చెప్తాయని చెప్తాయని లాగా పెట్టుకోడతారు. అలా చెప్పాం మేము కూడా చెప్తున్నాయి. అలా కానీ ఎక్కడైనా సరే నీ పిచ్చి పిచ్చి వాకులు వాగు నీకు ఇచ్చిన పేరు ఏదైతే చంద్రబాబు గారి గురించి ఒక మాట మాట్లాడామంటే నువ్వు కాదు ఎవరు మాట్లాడినా సరే విజయవాడలో ఉద్దాయంకన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు సైనికుడు కావాలంట. నేనేదో ఎమ్మెల్యే అవ్వలేదు, ఎంపీ అవ్వలేదు, ఉదయాంకరణ ఉన్నాడు అనుకుంటున్నారు మీరు. అవన్నీ నథింగ్. నాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ముఖ్యం. ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వాగులు వాగారంటే మాత్రం విజయవాడ బోర్డర్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తాను.